ఈ వీడియోలో నేను మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, లీస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, వీటి గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు డాక్టర్ ఎరిక్ హెల్మ్స్ ప్రపోజ్ చేసిన మజిల్ అండ్ స్ట్రెంత్ పిరమిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పిరమిడ్ ప్రకారం ద మోస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి అడిహరెన్స్కి ఇవ్వాలి. సో మీ ఆ వర్కౌట్ని ఎంత కన్సిస్టెంట్గా, ఎంత ఫ్లెక్సిబుల్గా, ఎంత ఎంజాయబుల్గా చేయగలరు, దానికి ది మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది స్ట్రెంత్ ట్రైనింగ్ అవ్వచ్చు, కార్డియో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి వాల్యూమ్, ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే అది వారంలో ఎన్నిసార్లు చేయగలరని, ఇంటెన్సిటీ అంటే ఎంత లోడ్తో మీరు చేయగలరని, వాల్యూమ్ అంటే ఇట్స్ అ మల్టిప్లికేషన్ ఆఫ్ సెట్స్ అండ్ రెప్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి మీరు ఇవ్వాల్సింది ప్రోగ్రెషన్కి. సో గ్రాడ్యువల్గా మీ వర్కౌట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతూ పోవాలి. అది స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే కనుక మీ వెయిట్స్ అనేవి ఎక్కువ అవుతూ పోవాలి, ఇంక్రీజ్ చేస్తూ పోవాలన్నమాట. దాని నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ సెలక్షన్. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ లాస్ట్ వచ్చేసరికి రెస్ట్ పీరియడ్స్ అండ్ టెంపో. రెస్ట్ పీరియడ్స్ అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలి సెట్కి మధ్యలో, టెంపో అంటే ఎంత ఫాస్ట్గా చేయాలి. ఇది మీ ఆర్డర్ ఉండాల్సింది. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ సెలక్షన్కి వెళ్తారు, ఆ తర్వాత మిగతా అన్నిటికి వెళ్తారు అనమాట. అటెండెన్స్ని లాస్ట్లో పెడతారు, విచ్ ఈస్ వెరీ 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 రాంగ్. ఓకే, హోప్ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. స్టే హెల్దీ, కీప్ లిఫ్టింగ్. థ్యాంక్ యూ.